హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా మీల్ మేకర్తో ఇలా ఒక్కసారి పకోడా చేసి చూడండి. సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ మీల్ మేకర్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి. మరి మీల్ మేకర్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా మీల్ మేకర్స్ తీసుకోవాలండి. మనకి ఈ సైజులలో చిన్న చిన్న సైజువి దొరుకుతాయండి. అదేవిధంగా పెద్ద సైజువి కూడా దొరుకుతాయండి. నేను చిన్న పీసెస్వి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి వేడి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకున్నామంటే బాగా చక్కగా నానుతాయండి. అలా నానినప్పుడే మనకి పకోడా వేసుకోవటానికి చాలా బాగుంటుందండి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి రెసిపీ అయితే. ఇప్పుడు ఇలా మీల్ మేకర్ని వాటర్లో నుంచి తీసేసి చక్కగా పిండేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా పిండేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చికెన్ పకోడా లాగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరందరూ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఒక 2 వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఈవినింగ్ పూట స్నాక్స్గా పిల్లలకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా యాడ్ చేయటం వల్ల మనకి చికెన్ పకోడా లాగా టేస్టీగా వస్తాయండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ పకోడాలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఉత్త అల్లం పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. వెల్లుల్లి అనేది కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుందండి. చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని చేతితో కాస్త ప్రెస్ చేస్తూ నొక్కుకుంటూ కలుపుకున్నామంటే చూడండి ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కాస్త శనగపిండి యాడ్ చేసుకోవాలండి. ఈ శనగపిండి హోమ్మేడ్ శనగపిండి అయితే మంచి రుచి వస్తుందండి. మనం ఈ శనగపిండి యాడ్ చేసుకునేటప్పుడు కొలతేమీ లేదండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. మనకి ఎక్కువగా పొడిగా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి మరీ గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. మనకి పకోడాకి చక్కగా మరీ గట్టిగాను ఉండకూడదు, అలా అని లూజుగాను ఉండకూడదండి. చూడండి ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పకోడా పిండిని చక్కగా ఇలా చేతితో యాడ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. సైడ్ డిష్గా చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేపుకుంటే సరిపోతుందండి. మనకి మంట అనేది మీడియం మీద పెట్టుకుంటే సరిపోతుందండి. మరి హెవీ మంట మీద ఇలా పకోడా వేసుకున్నామంటే తొందరగా మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. మీడియం మంట మీద మనం ఈ పకోడాని వేసుకున్నామంటే చక్కగా లోపల వరకు వేగుతుందండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మీల్ మేకర్ పకోడా రెడీ అయిపోయిందండి. మరి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.